హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డైలీ వ్లాగ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఈ వీడియో అయితే ఐరన్ పాత్రల గురించి అయితే చెప్దాం అనుకుంటున్నానండి. మా వారైతే ఐరన్ పాత్రలు తీసుకో అని చెప్తూనే ఉంటే సరే అని చెప్పి ఒక 3 కడాయిలు అయితే తీసుకున్నానండి. చిన్నది, పెద్దది, మీడియందని తీసుకున్నాను. సరే, ఇంకైతే వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే మీకు ఒకసారి చూపిస్తానండి. అంటే నేను ఏ విధంగా చేశాననేది అట్ట చేసుకుంటే వాడుకునే దానికి బాగుంటుందన్నమాట. అంటే మా వారు అంటూ ఉంటారు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని. నిజమే కదండి. ఈ అల్యూమినియం పాత్రలు ఇంకా నాన్ స్టిక్లు వాడేది కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా తగ్గించుకుందాము అని చెప్పి, ఉన్నవి మనం పడేయలేము, కాకపోతే పక్కకు పెట్టేస్తాము. నిదానంగా ఒక్కొక్కటి తెచ్చుకునేటట్టుగా చేసుకోవాలి కదా. పాతవన్నీ ఉంటాయి కాబట్టి మన ఇళ్ళల్లో అవి పడేయడానికి మనసు రాదు. ఇంకా కొత్తది కొనాలని గుర్తుకు ఉండదన్నమాట. అందుకోసం బజారుకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే మనము ఏదో ఒక సమయంలో ఒకటి రెండు అప్పుడప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి. ఒక 3 ఉంటే సరిపోతుంది. చిన్నది, పెద్దది, మీడియం అని తెచ్చుకున్నాం అనుకోండి. ఫ్రైకి ఒకటి, ఇంకా చికెన్ నాన్ వెజ్ వాడడానికి ఒకటి, ఇంకా మనం ఈ ఫ్రైలు తెచ్చుకున్నాం కదా, ఇంకా కారం అవి చేసుకోవడానికి ఇట్లా తెచ్చుకున్నామంటే సరిపోతుందండి. నేనైతే అలాగనే తెచ్చుకున్నాను అనమాట. మనకేం ఒక 5-6 అవసరం లేదు, 3 తెచ్చుకుంటే చాలు. ఇంకా మనము ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవాలనుకునేటట్టయితే ఇట్లా కట్టిలాగా పెట్టించినారనమాట కడాయికి అయితే వాళ్ళు సైడు. అలాంటిది తెచ్చుకున్నాను అనమాట నేనైతే. అందుకు చెప్తూనే అరుస్తూనే ఉంటే సరే ఇంకా బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. ఇప్పుడు మనము ఉన్నటివంతా పడేయాలా అని అనుకుంటారు. నిజంగానే పడేసేయాలండి. ఎందుకంటే మనము నాన్ స్టిక్, ఈ అల్యూమినియం వాడకుండా ఉంటేనే మంచిది అనమాట. మన పిల్లలకు మంచిది, మనకు మంచిది. ఇప్పుడు ఇట్లా ఐరన్ కడాయిలో చేసామనుకోండి వంటలు అయితే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అందుకోసం చెప్తున్నా. చాలామంది పాతవంతా ఏం చేయాలి మనము అని అనుకుంటూ ఉంటారు. అవి పడేస్తేనే మంచిది అనిపిస్తుంది. ఇంకైతే దీనికి ప్రాసెస్ అయితే, క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇలా చేసుకోవచ్చండి. చాలామందికి తెలీదు. కానీ ఈ విధంగా చేసుకున్నారనుకోండి, మీకు బాగా వండుకోవచ్చు. వంట అయితే దాంట్లో చేయొచ్చు. నేను ఎలా చేశానంటే, ఫస్ట్ అయితే తేంగానే లోపలంతా నల్లగా గ్రీస్ లాగా వచ్చిందండి. ఒకసారి తోమేసి వండేసుకుంటారు చాలామంది. అలా చేయొద్దండి. నేనేమేమి చేశాననేది చెప్తాను. ఫస్ట్ అయితే బాగా ఉడుకు నీళ్ళు పోసేసి బాగా స్టవ్ మీద ఉడకబెట్టి దాంట్లో సోడా, ఇడ్లీ సోడా, ఈ నిమ్మకాయ, తర్వాత సాల్ట్, ఈ 3 వేసి బాగా ఉడకపెట్టానండి. ఉడకపెట్టిన తర్వాత స్టీల్ బ్రష్ వేసి బాగా రుద్దేశాను. ఇదంతా ఒక 5-6 రోజులు ప్రాసెస్ చేస్తూనే ఉన్నానన్నమాట. వెంటనే చేసి పెట్టేయకూడదు వంటలు అయితే మాత్రము. హెల్త్కి అయితే ప్రాబ్లం వస్తుంది. దాంట్లో ఏదో కెమికల్ వేసి ఉంటారు కదా కడాయిల్లో, వాళ్ళు పూసి ఉంటారు కదా, అందుకు చెప్తున్నా. తర్వాత అవంతా బాగా క్లీన్ చేసేయాలన్నమాట. మనం వేడి నీళ్ళు పోసి రుద్ది 2-3 సార్లు. ఒక్కొక్కరు చూపిస్తుంటారు వీడియోలో, ఒక్కసారి తోమేస్తే చాలు అని. అలా కాదండి. 5 రోజులు 4 రోజులు చేసుకుంటేనే మనకి ఇది పాత్ర మనకు వంటకు ప్రతిరోజు వాడుకోవడానికి పనికి వస్తుందన్నమాట. నేనైతే అలా ఒకసారి చేశాను. తర్వాత ఉడుకుగా వంచి పెట్టాను అనమాట. గెంజి రైస్ వంచుకుంటాం కదా, ఆ గెంజి వంచి పెట్టున్నాను ఒక నైట్ అంతా. అదొకసారి చేశాను. తర్వాత అయితే ఈ రేషన్ రైస్ ఉంటుంది కదా, ఒక గ్లాస్ వేసి పైకి నీళ్ళు పోసి ఉడకపెట్టి ఒక 2 రోజులైతే ఉడకపెట్టి ఆ రైస్ని బాగా ఉడికేదాకా పైకి గెంజి వచ్చేలాగా పెట్టి ఒక నైట్ అంతా ఉంచానండి. అలాగ ఉంచిన తర్వాత మరుసటి రోజు పడేసేసి బాగా తోమాను అనమాట. స్టీల్ బ్రష్ వేసి బాగా విమ్ లిక్విడ్ వేసి బాగా రుద్దేశాను. అలాగ చేసుకున్నాను అనమాట. అలా చేసి తర్వాత మళ్ళీ కూడా ఒక ఎర్రగడ్డ వేసి బాగా రుద్దేసి ఆయిల్ వేసి రుద్ది పెట్టి ఇలా అంతా చేశాను అనమాట. 3 పాత్రలను కూడా అలా చేసుకున్నాను. మనము వాడేసిన తర్వాత కూడా ఒక డ్రాప్ నూనె వేసి బాగా ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకోవాలండి. తడి పెనాలు అలాగే పెట్టుకోకూడదు. ఐరన్ వస్తువులు అయితే తడిగా పెట్టేసామనుకోండి. తెలియని వాళ్ళకేనండి చెప్తున్నది నేను, తెలిసిన వాళ్ళ అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటేనే పాత్రలు దీర్ఘకాలంగా మన్నికగా ఉంటాయన్నమాట. స్ట్రాంగ్గా తుప్పు పట్టకుండా. లేదంటే మనము అట్లాగనే కడిగి పెట్టేసామనుకోండి, తేమ ఉంటుంది, ఇంకా పాడైపోతాయి. అంత డబ్బు పెట్టి తెచ్చి ఒక్కొక్కటైతే 350 పడింది, ఒకటి 250 పడింది, ఒకటి 260 రూపాయలు పడిందండి నాకు రేటు. ఇక్కడ బజార్ స్ట్రీట్లో బంగారంగిడి లైన్లో తిరుపతి అనమాట. ఎక్కడైనా దొరుకుతుందిలేండి. నేను తెచ్చుకున్న పాత్ర షాప్ అయితే చెప్తున్నా. అక్కడ ఒక షాప్ ఉండిందనమాట.
ఫోటో పిక్ కూడా పెడుతున్నాను. ఆ షాప్లో అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం పర్వాలేదు రేట్ అనిపించింది. నేను చెప్పిన దాని మీద రేట్ తగ్గించి అడిగి తీసుకున్నానండి. ఇంకా అయితే నేను అలా ప్రాసెస్ చేసి పెట్టుకున్న తర్వాత తర్వాత పిల్లలకైతే ఫ్రై, ఇంకా పిల్లలకు తెల్లవారితో క్యారియర్కి అయితే ఇంకా ఏదో ఒక కాయ కోసి మనం ఫ్రై చేసేసి మనము అన్నం వంచి ఫ్రై చేసే మనం ఇచ్చి పంపిస్తానమాట, ఫ్రైడ్ రైస్ లాగా. ఇంకా పులుసులు అవి ఇవి చేస్తుంటే టైం అయిపోతుంది కదా అనేసని, సరే ఇంకా ఫస్ట్ తేంగానే ఇంకా అలా చేసేసిన తర్వాత 5 రోజుల తర్వాత నేనేం చేశానంటే దొండకాయ ఫ్రై చేసి పెట్టానండి. సూపర్గా వచ్చింది, భలే రోస్ట్ అయిందనమాట. చాలా భలే సూపర్గా వచ్చిందనమాట. చూస్తుంటేనే పిల్లలు ఇష్టంగా తిన్నారు. పకోడాలాగా వచ్చిందండి అది. ఫ్రై అవ్వడం అయితే సూపర్ ఫ్రై అయిందనమాట అదైతే, ఈ దొండకాయ ఫ్రై అయితే. కాకపోతే వేడి మీద మనము ఏ వంట వండినా కూడా ఒక పాత్రలోకి తీసేసుకునేస్తేనే మంచి, దాంట్లోనే పెట్టకుండా పెట్టేసామనుకోండి అది ఏమవుతుందంటే కొంచెం కలర్ వచ్చేస్తుంది, బ్లాక్గా అయిపోతుంది అనమాట. కొంచెం సిలుం వాసన వచ్చినట్టుగా పిల్లలు నచ్చరు కదా, అందుకోసం మంచిదే తింటే ఏమో అలా అనమాట. తర్వాత ఒకరోజు అయితే బిర్యానీ చేశాను. ఈ కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు అయితే చేద్దాము, ఎలా ఉంటుందో ఒకసారి అది కూడా చూసేద్దామని అయితే చేశానండి. బిర్యానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, సూపర్గా. నేను దాంట్లోనే నాన్ వెజ్ అయితే రోస్ట్ చేస్తున్నా, ఫ్రై చేస్తున్నా, ముద్ద కర్రీగా చేస్తున్నా. ఇంకా బిర్యానీ కూడా ఒకటి చేసేద్దాము అని చెప్పి ఇంకా ఎగ్ రైస్ చేసేదానికి కూడా నేను అన్ని పెనాల్లో చేయడం లేదనమాట, ఇది ఒక్కటే చేసుకుంటున్నాను. ఎగ్ 2 కొట్టేసేసి రైస్ వేసి పిల్లలకు కలిపేసి ఇచ్చేసేదనమాట, బాగా రోస్ట్ లాగా చేసి ఫ్రైడ్ రైస్ లాగా అలా చేస్తున్నా. సరే ఇంకా బిర్యానీ కోసం అయితే ఎంత బాగా వచ్చింది మీరే చూస్తున్నారు కదా, చూడండి చాలా బాగా వచ్చింది. ఇంకా వెంటనే వేడివేడిగా అట్లే పెట్టుకొని అందరూ కూర్చొని పిల్లలకు అందరికీ పెట్టానండి. పిల్లలైతే ఇష్టంగా తిన్నారనమాట, చాలా బాగా వచ్చింది. పకోడా కొద్దిగా చేశాను, పెరుగు పచ్చడి అదనమాట చేసి పెట్టాను. ఇదేనండి ఇస్తే మీరు చూసారు కదా ఆ షాప్ పేరు, ఫోటో పెట్టాను కదా అక్కడ అనమాట. ఇంకా పిల్లలంతా ఆ రోజు అయితే చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగుంది పెద్దమ్మ అని చెప్పి ఈ విధంగా చేశానమాట. వంటలు అయితే చాలా బాగా వస్తుందండి, సూపర్గా వస్తాయి. అంటే వేడి కూడా చాలా సేపు వరకు ఉంటుంది, కానీ మనము అంత టైం పెట్టాల్సిన పని లేదు. మనం తీసి వేరే పాత్రలోకి అయితే వెంటనే తీసి వేసుకునేయాలన్నమాట. ఎందుకంటే అలాగే పెడితే మాత్రము కొంచెం కలర్ చేంజ్ అవుతుందని చెప్తున్నా. ఇంకైతే ఒకరోజు అయితే ఏం చేశానంటే ఎగ్ టమాటా బజ్జీ చేశానండి. మంచిదే లేండి ఇలాగైతే కూడా, అంటే ఎగ్ కలర్ కొంచెం వేయించేటప్పుడే కలర్ అట్లా బ్లాక్ వచ్చేసింది అనమాట, కొంచెం అట్లా వెంటనే అంటే బజ్జీ బాగుంది, ఎగ్ అయితే అలా అయిందనమాట. పర్వాలేదులే ఏం కాదని చెప్పి మా వారైతే తిన్నారు. ఎక్కడ తిడతారేమో అన్నట్టు భయపడిపోయా నేను, లేదు బాగానే ఉందన్నమాట టమాటా బజ్జీ అయితే. అంటే ఎగ్గు కడాయిలో కలబెట్టినప్పుడు ఆ కలర్ వచ్చేసిందండి అంతే. ఇప్పుడు మనం బయట బజార్లలో షాపుల్లో కూడా ఇదే కదా ఫ్రైడ్ రైస్, ఆ సాసు ఈ సాసు పోసి మనకు చేసిస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఇలాగ చేసుకుంటున్నాం అనమాట అంతే. పిల్లలు అట్లా సాసులు వేసిన తినడం లేదనమాట, అట్లని అలాగొచ్చిందనమాట. నేనేం చెప్పడం అంటే వెంటనే ఏది చేసినా తీసి వేరే పాత్రలోకి అయితే తీసేసుకోండి, వెంటనే కడాయిని అయితే శుభ్రం చేసుకోవచ్చు. ఇంకా ఎందుకంటే ఇంకా మన మామూలు నాన్ స్టిక్ ఇట్లాంటివి అయితే మనం సోంబేరితనంతో అలాగే పెట్టేసుకుంటూ ఉంటాము. ఇది మాత్రం ఖచ్చితంగా మనం ఒళ్ళొంచి పని చేయాల్సిందే అనమాట. ఎందుకంటే క్లీన్ చేసి కడిగి పెట్టుకునేయాలన్నమాట. అది వెంటనే అలా పెట్టేసినా కూడా తురుపు పట్టిపోతుంది, అంటే పట్టదు వెంటనే. మంచిది కడిగి పెట్టేసుకొని ఆయిల్ రాసి పెట్టేస్తే చాలా నాళ్ళు మన్నుగా వస్తుంది అనమాట అది. ఇంకైతే మా సిస్టరు దోశ పెనం అయితే కొనిందండి, తండవలంలాగా. అది అక్క నాకు దోశ రావటం లేదు, 700 పెట్టి తెచ్చుకున్నాను, అది ఎట్లా చేయాలో ఏం అర్థం కాల, దోశ రావట్లేదు అక్క, ఏం చేసేదని అంటూ ఉనింది. సరే ఏదేదో చేశానక్క అని చెప్పింది. ఇంకా నేనే సరే అమ్మా ఎందుకు పక్కన పడేస్తా, దాన్ని ఏదో చూసేద్దాం, దాన్ని కూడా ఎందుకు రాదు అది అని చెప్పనేసి నేనైతే ఇలాగా చెప్పానమాట. నా చేతి నేను వేసి చూస్తాననేసానంటే ఇంకా నా చేతి వచ్చింది 1 2 3 4 దోశలు మాడిపోయి అసలు రాకుండా అతుక్కపోయి అలా ఉనిందనమాట. సరే ఇంకా ఇట్ట కాదు ఇది ఎందుకు రావటం లేదని ఒకరోజు అయితే ఎర్రగడ్డను దాంట్లోనే వేయించేసాను అనమాట, వేయించి పడేసాను. తర్వాత ఒకరోజు అయితే సాల్ట్ ఇడ్లీ సోడా వేసి దాని మీద వేసి ఎర్రగడ్డ వేసి రుద్దాను అనమాట, రుద్దినాను. తర్వాత అప్పుడు రాలేదు, ఇంకో అట్లే గంజి పోసి పెట్టాను. తర్వాత గంజి పోసి ఉడుకుడికి గంజి పోసి దాని మీద అలాగే ఒక నైట్ అంతా పెట్టేసినానండి. మరుసటి రోజుకి బాగా రుద్దేసిన తర్వాత ఎర్రగడ్డేసి రుద్దానమాట. దోశ అయితే అంత బాగా పల్చగా సూపర్గా వచ్చిందండి. ఇట్లా చూస్తే మనిషి అట్ట కనబడేటట్టు వచ్చిందనమాట దోశ అయితే. కారం దోశ కానీ ప్రతిదీ కూడా మనము ఇట్లా ఐరన్
పాత్రలో వేసినామనుకోండి పిల్లలకు మంచిది, తింటే మనకు మంచిది. వేసేదానికి కూడా బాగా వచ్చిందనమాట తండవలం. మీరు కొన్ని చిట్కాలు పాటించినారనుకోండి ఐరన్ పాత్రలు చాలా నాళ్ళు బాగుంటాయండి. హెల్త్ కూడా చాలా మంచిది, గుండెపోటు రాదు, ఆరోగ్యానికి ఎంతో మంచిది, పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, ఇట్లా అందరికీ కూడా. అందుకు చెప్తున్నాను. ఇది ఇది ముఖ్యంగా ఐరన్ లోపం సమస్య ఉన్న వారికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఐరన్ దీనివల్ల మనము అధిక నూనె అవసరమే ఉండదన్నమాట. తక్కువ నూనెతోనే మనము వంట పూర్తి చేసేయచ్చు. అలా ఉంటుందన్నమాట ఐరన్ పాత్రలతో. వాడే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. వాడకుండా ఉండే వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఈ వీడియో అయితే. మనకి నాన్ స్టిక్ కానీ ఈ అల్యూమినియం పాత్రలు కానీ రసాయనిక పదార్థాలు అయితే పూతలాగా వేసి మనకు బయటకు వచ్చేస్తూ ఉంటుందండి మనకైతే. కానీ ఈ ఐరన్ పాత్రలు అలా కాదనమాట. చాలా బాగుంటుంది, ఆరోగ్యకరమైన వంటకం అయితే దీంట్లో మనకు రెడీ అవుతుందన్నమాట. ఐరన్ పాత్ర వల్ల అంత బాగుంటుంది మనకి ఆరోగ్యము. ఒకసారి అయితే తెచ్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈ ఈ కడాయిలు అవి క్లీన్ చేయడానికి ఇంకొంచెం ఈజీ ప్రాసెస్ అయితే వెనిగరు లేక సోడా, బేకింగ్ సోడా కొద్దిగా వేడి నీళ్ళలో కలిపేసి కూడా మనము బాగా రుద్దేయచ్చండి, బాగా వదులుతుంది. అలా చేసి కూడా నేను చేసినట్టు చేశారనుకోండి మీకు వంటకు వాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనము వండేటప్పుడు వచ్చేస్తుంది కదా దాంట్లో గ్రీసు అవంతా కూడా, వాడేటప్పుడు అది రాకుండా మనం అదే ముందుగా చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, అట్లా ఒక గ్లాసు రేషన్ బియ్యం వండి మనం పడేసేసామనుకోండి నీట్గా ఉంటుందన్నమాట కడాయిలు. ఇంకా మనం వాడేది ఆ కడాయిలలోనే లేండి, మనం ఇంకేం పాత్రలు కొనము, అలా వాటికి చెప్తున్నా. ఇకైతే ఈ ఐరన్ పాత్రలు వాడేదాని వల్ల వంటకాల్లో స్వల్పంగా ఐరన్ చేరుతుంది. ఇది అనేమియాను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగపడుతుంది. ఇదేనండి ఉపయోగాలు. ఎలా క్లీన్ చేసుకోవాలని కూడా చెప్పాను కదా, ఈ విధంగా చేసుకోండి. నేనైతే ఇలానే చేసుకొని పాత్రలు అయితే వాడుకుంటున్నాను. ఇంకా దోశ పెనం కూడా అలా చేశాను అనమాట. అంతంత రేట్లు పెట్టి తెచ్చుకొని మనము పక్కకు పడేయకుండా ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చండి. కొన్ని చిట్కాలు ఇలాగ చేసుకొని మనము ఈ విధంగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇవే యూస్ చేసుకుంటున్నాను. చూడండి దోశ పెనం అయితే ఎంత పెద్దదైనా వచ్చేస్తుంది అనమాట. దోశ అయితే అంత బాగా వస్తుంది చూడండి. మా పిల్లలు ఇంకా రోజు ఉదయం అయితే ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు కారం దోశ, ఇట్లా ఎగ్ దోశ ఇట్లా అయితే వేస్తున్నాను అనమాట. చాలా బాగా వస్తున్నది, అతుక్కోవడం లేదండి. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, దోశలు రాకపోయినా కూడా మనము అలాగా నేను చెప్పాను కదా ఇదివరకు, ఆ విధంగా ఇక అలా చేసామనుకోండి ప్రాసెస్ మనకు నీట్గా బాగుంటుందండి. తండవలమైన ఇనుమ పెనుమైనా దోశ పెనుమైనా చాలా బాగా వస్తుందన్నమాట దోశ. ఇక స్వాతి కూడా ఇంకా బాగా వచ్చింది అక్క దోశ నాకు కూడా అని చెప్పి చెప్పిందనమాట. నేనైతే అలాగనే చేసుకుంటానండి. ఇవి కొన్ని చిట్కాలు అయితే మా అమ్మమ్మ చెప్పేది, అలా చేసుకుంటూ చేస్తే బాగా వస్తాయమ్మా అనేసి కొన్ని మా అమ్మ చెప్పిందనమాట. గంజి పోసి పెట్టమని చెప్పి అలా కొంతమంది అంటే మా వాళ్ళ దగ్గర తెలుసుకొని చెప్తున్నాను అనమాట. ఇలా చేసుకుంటే బాగా ఉంటుందనేసి మీకు కూడా చెప్తున్నాను తెలియని వాళ్ళకి. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి దోశ చూడండి మన హోటల్ స్టైల్లో ఎంత బాగా వచ్చిందో. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటున్నారనమాట. రోజు ఉదయం ఇదే అనమాట దోశలు, సాయంత్రము ఉదయము దోశలు ఇలాగ వేస్తాను. కొద్ది రోజులు మనం వేస్తూ ఉంటే అదే బాగా వస్తుందని, మనం వాడకుండా పక్కన పడేసామనుకోండి సరిగా రావు అనమాట ఏదైనా కూడా. అందుకు చెప్తున్నా ఐరన్ పాత్రలు వాడండి, ఆరోగ్యానికి మంచిదన్నమాట. నేను ఇక సత్తు పాత్ర, ఈ నాన్ స్టిక్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాను. ఈ ఐరన్ కడాయిని ఎత్తుకొని ఒకసారి తెల్లారితో చేసామనుకోండి అదే నేను కడి దాన్నే వాడేసుకుంటూ ఉంటా ఐరన్ పాత్రనే. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.